హేమ డ్రగ్స్ కేసు కూడా పెద్ద ఇష్యూ అయింది కదండి. మళ్ళీ మొన్న ఆవిడ తీసుకొచ్చేసి మళ్ళీ మాలో సస్పెన్షన్ ఎత్తివేశారు. ఇదంతా అసలు బాధ అంటే అనిపిస్తుంది కదా. ఆమె ఆమె వెర్షన్ ఏంటంటే ఉమ్, ఇది నాకు తర్వాత చేశారు, నేను టెస్ట్ చేయించుకుని రాలేదు అన్నారు. సో ఉమ్, అవి సబ్మిట్ చేశారు, అవి చూస్తే అందులో లేదన్నారు. ఉమ్, సో ఎప్పుడు చేశారు, ఆవిడ అక్కడ ఉన్నారు అంత తెలిసిందేనండి, మీకు తెలుసు, తెలిసింది. మళ్ళీ నేను మాట్లాడాల్సింది అలాగే లేదు. ఉంటుందేమో సో మ్యాటర్. అక్కడ అలా మనకు తెలియదు, అక్కడ ఎవరెవరి నుంచి రికమెండేషన్ చేయించారా లేకపోతే అక్కడ అంత పరిశీలించిన తర్వాత ఏం చేశారో తెలియదు. నన్ను కూడా అడిగారు, నేను ఒకటే చెప్పాను, నేను కూడా ఉన్నానుగా మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ. జాయిన్ సెక్రటరీ. ఎస్, నేను అందులో ఉన్నప్పుడు మా కమిటీలో చర్చ అయినప్పుడు అడిగారు. సో అంటే నేను ఒక ఆడపిల్ల, ఆమె చేసిందో లేదో ఇంకా కంప్లీట్ గా తెలియదు మనకి. వచ్చిన రోజు ఆవిడ అరెస్ట్ అయ్యిందంటే వాళ్ళకేమో సరిగ్గా కోఆపరేట్ చేయకో దేనికో చేశారు అన్నారు. మీరు అందరి దానికి నేను చూపిస్తాను, ఆమెకి రిలీజ్ చేయండి ఫస్ట్. తర్వాత ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడకి ఎప్పుడైనా ఒక రోజు తెలిసినప్పుడు మాట్లాడు, ఎందుకు అరెస్ట్ చేశారన్నది మనకి తెలియదు. డ్రగ్స్ చేసినంత తర్వాత మనం చేసేయలేం కాబట్టి ఒకవేళ ఆవిడ ప్రూవ్ అయ్యి తర్వాత ఫ్యూచర్ లో శిక్ష పడితే అప్పుడు కదా. అవునండి. అది కూడా ఆవిడన్న దానిలో కూడా ఒక అర్థం ఉంది. సరే, మన సపోర్ట్ అయితే నిలబడాలి ఒక ఆర్టిస్ట్ కి. సో అందరితో పాటు నేను ఆవిడ ఓటేసి ఇంతే నేను చేసింది. నేను ఫైట్ చేసింది ఎందుకంటే ఆవిడ మా అందరితో కొంచెం నా గురించి కూడా కొంచెం గట్టిగా మాట్లాడారు కాబట్టి నేను అప్పుడు మాట్లాడాను. ఆవిడ కొంచెం ఏదో అప్పుడు ఎప్పుడో నా మీద కూడా వేసింది, మన మీద వేసేటప్పుడు మనం కూడా చూసుకోవాలక్క అని ఇంతే అన్నా. తర్వాత పాపం ఆవిడ ఇరుక్కుందని బాధపడ్డా, అయిపోయింది, అక్కడతో అయిపోయింది. ఆవిడ మీద నాకేం గ్రడ్జ్ ఉండదు, నా మీద ఆవిడ గ్రడ్జ్ ఉండదు. అంతే, ఏదైనా టాపిక్ ఇష్యూ వస్తే ఇష్యూ వరకే, తర్వాత మన పర్సనల్ ఏముంటుంది ఆవిడతో. ఏముండదు. అక్కడతోనే ఆవిడ అనేది అన్నదా నాకు కోపం వచ్చింది ఆ టైంలో. చూసావా ఒకళ్ళంటే ఇంకోటి అవుతుంది, ఏదో అనేసాను, అది ఏదో పెద్ద వైరల్ ఆ కర్మకాలు. నేను ఒక పెద్ద వీడియో ఏదో పెట్టేస్తే నేను ఏం చేసినా కర్మకాలు కొన్ని వైరల్ అయిపోతుంటాయి అలా. అది నా తల రాత, నేను ఏం చేయలేను. అదే ఆవిడకి ఏం అర్థమైందో నేనైతే అందరితో పాటు ఓటేసాను, ఆవిడ రిలీజ్ చేశాను, అంటే రివోక్ చేసేసారు. సో అయిపోయింది. కళ్యాణి గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, లావణ్య అసలు ఉండాల్సింది బిగ్ బాస్ లో అని. బిగ్ బాస్ రూల్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఒకవేళ నిజంగా ఆమె సెలెక్ట్ అయ్యి ఉంటే అసలు ఎలా ఉండేది, ఆమె ఎన్ని రోజులు ఉండగలిగేది, ఆమె మెంటాలిటీ కూడా మీరు ఎంతో కొంత స్టడీ చేసి ఉన్నారు. నాకు తెలిసి బిగ్ బాస్ వాళ్ళు 1 వీక్ కూడా ఉండదండి, సెల్ఫ్ నామినేషన్ వేసుకుని బయటకు వస్తుంది. ఏమో నాకు తెలియదు కానండి, వెళ్తే లేదండి అమ్మో లేదు లేదు, అమ్మో ఆమె వెళ్తే ఎందుకంటే టాప్ 5 దగ్గర ఆశ్చర్యపోక. అమ్మో మీరు అసలు తక్కువ అంచనా వేస్తున్నారు, చాలా తక్కువ. ఖచ్చితంగా అమ్మ ఎల్లుంటే బానే వెళ్తుంది, ఏం వెంటనే రాదు, అట్లేం లేదు. అందరినీ కూడా మళ్ళీ బయటకు వచ్చాక అందరికి ఒక పార్టీ ఏర్పాటు చేస్తుంది మంచిగా, చక్కగా సూపర్ ఉంటది. అందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఆ తర్వాత బ్యాచ్ లో ఉంటారు, లక్ష్మి లాగా. ఖచ్చితంగా అలాంటి ఫ్రెండ్స్ ని తయారు చేసుకుంటారు మంచిగా. అయితే బిగ్ బాస్ లో వచ్చిన ఫైటింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ బయట కూడా క్యారీ అవుతూ ఉంటాయా? కలిసినప్పుడు మళ్ళీ మీరు అవన్నీ ఏమన్నా అప్పటికి ఏదో కొట్టుకుంటా తిట్టుకుంటాము, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అందరు కలిసిపోతాం. ఎవరికో చిన్నది ఏదో ఉన్నా అంత ఎక్కువ రోజులు క్యారీ ఫార్వర్డ్ అవ్వదండి. మరి మేము అనుకుంటాం బోల్డ్ అని అనుకున్నాను, నేను వాళ్ళ మీద ఎంత తెలుసుకుంటాను, నేను కూడా ఏమీ లేదు. అంటే నేను ఉంటారండి, కానీ నా మనస్తత్వం ఏంటంటే నేను ఓ అని పూసుకోను, ఓ అని దగ్గర. నేను ఎప్పుడు ఎవరితో కూడా అలా ఉండను, ఎందుకంటే నాతో క్లోజ్ అయిన వాళ్ళు నన్ను మర్చిపోలేరు. కానీ నేను వెళ్ళి ఎవరికి క్లోజ్ అవ్వలేదు, నన్ను చూస్తేనే భయపడతారు ఆడ మగ అందరూ. ఫస్ట్ నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఇవితో అన్నట్టుగా ఉంటారు, ఇంకెవరు నాతో మాట్లాడతారు? నాతో మాట్లాడిన వాళ్ళు ఆవిడది కాదు అనుకున్న వాళ్ళు మరి నాతో ఎప్పుడు మంచిగా ఉంటారు. సో నాకు అంత ఫ్రెండ్స్ లేరు అలా అని చెప్పి, నాకు ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా లేరు ఇండస్ట్రీలో, నాకు ఎవ్వరు లేరు. ఎందుకంటే నాకు అలాంటి తెలియవు, ఫ్రెండ్షిప్లు, పబ్బింగ్లు, పార్టీంగ్ ఏం లేవు. మనం ఎప్పుడు దేవుడు, ఎవరికైనా హెల్ప్, ఎవరితో గొడవ, ఆడ మీద ఇదా నా మీద ఇదా అన్నారు, ఏం రాను ఎందుకన్నా అని చెప్పి వెళ్ళిపోయి కొట్టడం తిట్టడం ఇంతే. అసలు అంతే. మా ఇంట్లో అందరూ చెప్తారు, ఎందుకే ఊళ్ళోనే అందరూ ఏదో చేస్తున్నారు, నీకే ఎందుకు ఇవన్నీ, నువ్వు ఆడపిల్లగా అనవసరం, ఏం మగపిల్లలు అయితే బాగుంటది అంటది మా అమ్మ. అన్ని మగరాయిట్ల భాషలు. అయితే మొన్న వేణుస్వామి విషయంలో కూడా మంచు మనోజ్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి, మీరేమంటారు? వేణుస్వామి మంచు మనోజ్ అంత మంచి వ్యక్తిని నేను కూడా చూడలేదండి. నేను అబ్బాయితో ట్రావెల్ చేస్తున్నాం మేము అందరం కలిసి, మాకు అధ్యక్షులుగా ఉన్నారు, చాలా మంచోడండి. పాపం అనవసరంగా ట్రోల్ చేస్తారు కానీ అబ్బాయిని, ఎంత హెల్పింగ్ నేచర్ తెలుసా అండి. ఎంత మందికి ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కి ఒక పెన్షన్ ఇస్తాం ప్రతి నెల 6,000, వాళ్ళ మందులకైనా వస్తాయని, ఎవరు చూడకపోయినా వాళ్ళకి వస్తున్నాయి. 6,000 పెన్షన్ పొట్టి వీరయ్య గారి కూతురు పొట్టి వీరయ్య గారు చనిపోయారు. ఈ 50 సంవత్సరాలు దాటితే గానీ 60 సంవత్సరాలు ఇవ్వరు పెన్షన్. ఈ పాప చిన్నది 34 35, ఈమెకి ఇవ్వడానికి లేదు. రూల్ ప్రకారం ఈ పెన్షన్ తీసేస్తే నేను మరుగుతున్నాను, నా పరిస్థితి బాగాలేదు, నేను చిన్నదాన్ని, నేను ఎలా తినాలి అన్న ఇలాంటి పరిస్థితి ఆమె మాకు అందరికి చెప్పుకుంది. మేము అది ఫార్వర్డ్ చేస్తే
సో ఆ పెన్షన్ తీసేయండి, కట్ చేయండి, ప్రతి నెల నేను ఇస్తాను, ఆయన Great. ఆపలేదుగా, ఇచ్చాడు. ఇచ్చాడా సొంత ప్రతి ఆయన ఇస్తున్నాను. ఓకే మేమందరం ఇస్తాం, కొంచెం కొంచెం చేసుకోండి, మీరు ఎవరు ఇవ్వద్దు, నేను ఇస్తాను అని చెప్పి తీసుకున్నాను. అలాగే పావలా శ్యామల గారికి అప్పుడు కార్డు ఇచ్చారు, అది చిరంజీవి గారు ఇచ్చారు. నేనే దగ్గరున్నంత చేయించాం ఆ టైంలో, నేను మా టీం, అప్పుడు వేరే టీం, మన నరేష్ గారు. ఇప్పుడు పాకిజా గారు ఆవిడకి ₹1,00,000 కట్టి ఆయన ఇచ్చారు కార్డు. ఎస్, ఎంతమందికి మెడికల్ బిల్స్ కడతాడో, ఎక్కడైనా తక్కువ పడిందంటే నేను ఇచ్చేస్తా, ఎవరికైనా స్కూల్లో పిల్లల ఫీజు నేను ఇచ్చేస్తా. మొన్న 10 లక్షలు వాళ్ళ అమ్మాయి ఆర్యానా ఆ అమ్మాయి ఆర్యానా వివియానా కాకుండా ఇంకొక అమ్మాయి మూడో పాప పుట్టినరోజుకి మొన్ననే లాస్ట్ మంత్ 10 లక్షలు ఇచ్చారు మా వెల్ఫేర్ కోసం. ఆయన చెప్పారు 10 లక్షలు అవుతుంది ఒకటి అనుకున్నాం మేము డిస్కషన్, ఆయన ఇచ్చాడు. ఎంత మంచి మనిషి తెలుసండి, సమాజం కోసం గాని మంచి ఆలోచన, ఎవరైనా తప్పు చేస్తే ఖండిస్తాడు. ఆయన అందుకే మాట్లాడారు. అసలు ఏజ్ చిన్నదే గానీ నాకైతే భలే పెద్ద దిక్కులాగా, పెద్ద మనిషిలాగా అబ్జర్వ్ చేస్తున్నాను. లేదంటే చాలా 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 అడ్మినిస్ట్రేషన్ అయితే సూపర్ అబ్బాయి, అన్ని విషయాలు చాలా నాలెడ్జ్ పర్సన్ కదా, ఇంటికి పెద్ద కొడుకు, ఇప్పుడు ఇండస్ట్రీకి కూడా పెద్ద కొడుకు. చాలా అండి, చాలా మందికి చాలా మంది. ఇప్పుడు బిల్డింగ్ కూడా 4 crores అతనే, 4 crores 5 crores పెట్టి అతని సొంత డబ్బులతో. ఇప్పుడు ప్రజలందరూ మీరు ఎందుకు కట్టలేదని అడుగుతారు, కానీ ఆయన సొంత డబ్బులతో ఆయన ఎప్పుడు కడితే మీకెందుకండి, ప్లేస్ కోసం వెతుకుతున్నారు. ఆయనే కడతా అన్నాడు కదా, కట్టకపోతే డబ్బులు ఇస్తాడు, మాకు వేస్తాడు, ఏదో చేస్తా అన్నాడు. ఆయనతో ఓపెన్ గానే, నేను అసలు అప్పుడు కొంటాం అన్నారండి నార్సింగ్ దగ్గర, మొత్తం మీటింగ్ పెడితే ఈ పెద్దోళ్ళందరూ ఉండి 200 మంది, లేదు బాబు మాకు సెంటర్ లో ఇదే ఫిల్మ్ నగర్ లో కడతామన్నారు, ఇక్కడే ఇవ్వండి, మాకు నార్సింగ్ మేము వెళ్ళలేం బాబు అని చెప్పారు వీళ్ళంతా. అప్పుడు 4 కోట్లకు వచ్చేది ఇల్లు, ఇప్పుడు 12 కోట్లు అయింది. అప్పుడు కొనుంటే మా అసోసియేషన్ 12 కోట్లు పెరిగినట్టే కదా, వీళ్ళు కొనిచ్చుంటే అసలు తప్పు చేశారు, అప్పుడే అది కొనేసి పడేసి ఉంటే ఇప్పుడు 12 కోట్లు అయిపోయింది. అది ఆ 12 కోట్ల దగ్గర ఎక్కడైనా కొనేవారుగా, ఇప్పుడుకైనా ఆయన 4 కోట్లు వేస్తాడు చెప్తున్నా. అది పెరిగి వచ్చి కూర్చునేది కదా, ఒక ఆస్తి పెరిగేది కదా, అప్పుడు వీళ్ళంతా కలిసి వద్దు 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 అన్నారు. మీరే కట్టే వరకు ఉన్నాను. చాలా ఉంది, అబ్బాయి మంచివాడండి, ఏమన్నానండి, మంచి విషయం అయితే మేము దగ్గరగా ట్రావెల్ చేస్తాం, ఎవరికైనా హెల్ప్. అదే వేణుస్వామి ఇష్యూలో కూడా భలే డీల్ చేశారు, ఆ ఇష్యూను కూడా. ఎంతైనా ఇప్పుడు ఆవిడ చెప్పేటప్పుడు కూడా ఆవిడ శ్రీవాణి ఉన్నారు కదా, ఆవిడ కూడా అదే అన్నారు కదా, విష్ణు అన్న అనుకుంటూ మాట్లాడారు, అది కూడా మంచిగా. అయితే మంచు విష్ణు బదులు మనం మంచి విష్ణు మంచి విష్ణు అంటే మంచి విష్ణు, మంచు కాదు మంచి విష్ణు, మంచు లాంటి మనసున్న మంచి విష్ణు. చాలా మంచిగా అనిపించింది మీరు చెప్తుంటే. నేను యాక్సెప్ట్ చేయలేదు జనరల్ గా, నేను యాక్సెప్ట్ చేస్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి, నేను ఏదైనా ఉన్నదా చెప్తాను. ఆయన నిజం చేస్తున్నది నేను చూస్తున్నాం. అసలు ఎవరు కష్టం అంటే ఈయన ఉంటాడండి ఫస్ట్, ఈయన ఉంటాడు ఫస్ట్, ఎనీ టైం కాలేజ్. వాళ్ళ నాన్నలాగే వాళ్ళ ఫ్యామిలీ ఎంత మంచి ఫ్యామిలీ, వాళ్ళు అనవసరంగా వాళ్ళు ఏదో చాలా మంచి వాళ్ళు అండి అందరూ ఊరికే రోజు. నాకు బాధ అనిపిస్తుంటుంది వాళ్ళని అంటుంటే, పాపం అయ్యో. నేను ప్రతిసారి నేను అప్పుడు ఫైట్ చేసినప్పుడు కూడా ఇష్యూ టైంలో నన్ను సస్పెండ్ చేస్తే అందరూ చాలా మంది నా ఫాలోవర్స్ నాకు సపోర్ట్ చేసిన అందరూ ఆయన తిడితే ప్రతి ఒక్కరికి నమస్కారం పెట్టి మెసేజ్లు పెట్టా ఫేస్బుక్ లో. కానీ ఆయన ఏమనుకోండి, ఆయన తప్పులేదు, నాకు పిలిచి చెప్పారు వాళ్ళు, తప్పే లేదు, వాళ్ళు నన్ను రివోక్ చేస్తారు, తప్పు లేదని కదా, కానీ పరిస్థితులు అలా ఉంటాయి, మీరు అనవసరం వాళ్ళు తిట్టకండి, వాళ్ళ తప్పు లేదు అక్కడ అని చెప్పి నేను చెప్తే చాలా వరకు ట్రోలింగ్ ఆగింది.